హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఇదిగోండి, ఈ రోజు ఒక మళ్ళా స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఇదేనండి, రవ్వ లడ్డు అండి. సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. దాంతో నెల 15 రోజులు నిల్వ ఉంటుందండి. ఇది బయట ఉన్న చక్కగా పాకం పట్టి, షుగర్ పాకం పట్టి చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? చాలా స్మూత్గా అయిపోయింది. తింటే ఏదైనా తినేస్తాం అన్నమాట, అంత టేస్టీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది చేసుకునే విధానం నేను స్టెప్ బై స్టెప్ అన్ని చూపించాను. రెండు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఓకే, ఇదిగోండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు చేద్దామండి. ఇదిగండి, ఇది సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. ఈ కప్తో నేను 5 కప్పులు తీసుకున్నానండి. ఓకేనా? ఇది చేసే ప్రాసెస్ చూపిస్తాను. అట్లాగే ఇదిగోండి, పచ్చి కొబ్బరి ఒక కాయ తీసుకున్నా. ఇదిగోండి, ఇలా బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేస్తాను అనమాట. ఇవి మిక్సీ చేసేద్దామండి. ఓకేనా? అట్లాగే ఇవ్వండి, జీడిపప్పు, కిస్మిస్ ఒక అరకప్పు తీసుకుని, ఇంకా దీనికి కావాల్సింది నెయ్యి, షుగర్ అండి. అవి కూడా ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఓకే, అలాగే పెట్టేసానండి రవ్వ లడ్డు కోసం. ఓకేనా? ఇవ్వండి, ఒక కప్పు నెయ్యి వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. బ్రౌన్ కలర్లో వేద్దామండి, గోల్డెన్ బ్రౌన్. ఈ విధంగా అయితే సరిపోతాయండి. తీసేద్దాం, బౌల్లో తీసేద్దాం. పులుసు పెట్టుకున్నాం కదా రవ్వ, 5 కప్పులో వేసేద్దాం. ఇది కూడా చక్కగా గోల్డ్ కలర్లో వేపుదామండి. ఇట్లా ఫ్రై చేస్తుంది. ఇదిగోండి, కొబ్బరి ఒక కాయ తురిమాం కదా, ఇది మిక్సీ చేసాను. ఇది కూడా వేసేద్దామండి. ఇది అది కలిసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదామండి. ఈ పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. కాకపోతే ఎండు కొబ్బరి కూడా వేస్తారు, కానీ దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఓకేనా? ఇది కలిసి వేపేద్దాం. ఈ చెమ్మంతా పోయి, ఇంకా ఒకవేళ రవ్వ లడ్డు పాడవుద్ది అనుకుంటారేమోనండి పచ్చి కొబ్బరి వల్ల. ఇది ఆల్రెడీ చెమ్మంతా పోయి, ఇది కూడా ఎగిపోయింది కాబట్టి పాడవదు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లా ట్రై చేయండి. ఇది రవ్వ ఎగుతుంది కదా, ఈ లోపు మనం షుగర్ సిరప్ పాకం రెడీ చేసుకుందామండి. ఇది పొయ్యి మీద బాండీ పెట్టా. ఈ కప్పు ఉంది కదా, దీంతో 5 కప్పులు రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు షుగర్ వేద్దామండి. ఓకే, 4 కప్పులు అండి షుగర్ తీసుకున్నా. ఒక అరకప్పు వాటర్ వేద్దాం. ఒక అరకప్పు వాటర్ వేద్దామండి. వాటర్ వేసి కూడా తీగ పాకం వచ్చే వరకు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయింది. బౌల్లో షిఫ్ట్ చేసేస్తాను. రవ్వ చక్క అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది అసలు, చాలా బాగా. షుగర్ పాకం రెడీ వస్తుందండి. కొంచెం తీగ పాకం రావాలన్నమాట. తీగ పాకం వస్తే సరిపోయింది. ఓకే, తీగ పాకం ఇట్లా ఇట్లా తీగలా వస్తే చాలన్నమాట. ఓకే, షుగర్లో యాలకులు వేసి పౌడర్ వేసాను. ఇది కూడా వేసేద్దాం. ఇక పాకం అయిపోయిందండి. ఇది రవ్వలోకి వేసేద్దాం. ఓకే, గట్టి పెట్టి కలిపేద్దామండి. ఇదంతా ఇట్లా చేసుకోవడం వల్ల ఒక నెల 15 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా నిల్వ ఉంటాయండి.
ఓకేనా. ఇంకా పాలు వేయాల్సిన పని లేదు. అదే పాలు వేసాం అనుకోండి 1 వీక్కే ఇవి కాస్త పాడైపోయినట్టు ఉంటాయి. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండలో చుట్టేద్దాం. అట్లాగే ఇది డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దామండి. ఇదిగోండి ఇంకా ఈ రవ్వ లడ్లు ఈ విధంగా చుట్టేసుకుందాం. అన్నీ ఇలా చుట్టేసుకుందాం. ఇవి నెల 15 రోజులు నిల్వ ఉంటాయండి. ఎందుకంటే మనం పాకంతో చేసాం కాబట్టి. ఓకేనా. అందరూ ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.